కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయకుండా ఆ ఫర్నిచర్ అంతా తీసుకెళ్ళిపోయారు అంటూ ఆయన మీద దొంగతనం కేసు పెట్టడం, దాంతో ఆవేదన చెందినటువంటి ఆయన ఆ తర్వాత కాలంలో బాధపడటం, ఆ తర్వాత ఆయన చనిపోవడం, ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి ఆగ్రహం. అలాంటి పరిస్థితి జగన్కి కల్పించాలనుకున్నారు. అందుకని ప్రభుత్వం మారిన తర్వాత జగన్ దగ్గర ఉన్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఫర్నిచర్ని 2 రకాలుగా పెడతారు. ఎవరున్నా సరే, ఆ మంత్రులదైనా ఇదంతా కూడా ఆ ఫర్నిచర్ని తిప్పి తీసుకుంటాం ప్రభుత్వం, లేదంటే ఆ ఫర్నిచర్కి ఇంత డబ్బులు పెట్టి ఇచ్చేసి ఆ ఫర్నిచర్ని వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం. అట్లా తీసేసుకోమని చెప్పి జగన్ కార్యాలయం లేఖలు రాస్తున్నా ఇంతవరకు తీసుకోలేదు. పైగా పత్రికల్లో, టీవీల్లో కాస్త హడావిడి చేయించారు. ఇప్పటికి 4 సార్లు వైసీపీ లేఖ రాసింది. లేళ్ల అప్పిరెడ్డి పార్టీ కార్యదర్శిగా లేఖ రాశారు. ఇప్పుడు మరొకసారి లేఖ రాశారు. ఫర్నిచర్ అయినా తీసుకెళ్ళండి క్యాంప్ కార్యాలయం నుంచి, లేదా ఫర్నిచర్ ఖర్చులైనా చెప్పండి, వాటిని చెల్లిస్తాం. ఇది 5వ సారి రాస్తున్నాం. ఇది జూన్ 15 ఒక లేఖ రాసాం, జూన్ 19 రాసాం, జూలై 1 రాసాం, 29 రాసాం, అక్టోబర్ 3 రాస్తున్నాం అని చెప్పేసి లేళ్ల అప్పిరెడ్డి మరొకసారి ప్రస్తావించారు. తద్వారా అక్కడ అంటే రేపు పొద్దున మళ్ళీ ఆరోపణ రాకుండా మేము లెటర్ రాసి తీసుకెళ్ళమని తీసుకెళ్ళలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.